'లిటిల్ హార్ట్స్' ఈ సినిమా అయితే ఇప్పుడే చూసాను. ఈ సినిమా ఒక నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ. కానీ క్యూట్ లవ్ స్టోరీ. సినిమా కాస్టింగ్ వచ్చేసరికి 'మౌలి అండ్ శివాని', 'రాజీవ్ కనకాల', 'ఎస్ఎస్ కంచి'. ఈ సినిమా ఒక యావరేజ్ ఇంటర్మీడియేట్ స్టూడెంట్ యొక్క లవ్ స్టోరీ. ఎంసెట్‌లో బెటర్ ర్యాంక్ రాలేదని వాళ్ళ డ్యాడీ మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్‌కయితే పంపిస్తారనమాట. హీరో పక్కన మధు అనే క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా పడి పడి నవ్వుకుంటాం. అంత బాగా యాక్ట్ చేశాడు ఆ అబ్బాయి. మంచి కామెడీ టైమింగ్‌తో సిట్యుయేషనల్ కామెడీని పండించాడు. ఇక హీరో ఫాదర్‌గా రాజీవ్ కనకాల చేశారు. అతను ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో ప్లే చేశాడు. ఈ సినిమాలో తన రోలు చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా యాక్టింగ్ కూడా చేశాడు. ఆ క్యారెక్టర్‌లో రాజీవ్ కనకాల గారు జీవించారని చెప్పాలి. హీరోయిన్ మదర్‌గా సత్యకృష్ణ గారు చేశారు. ఆమె కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వల్లి అండ్ సత్యకృష్ణ గారు నిజంగా తల్లి కూతురులాగా కనిపించారు ఈ సినిమాలో. అంత బాగా కుదిరింది. వాళ్ళిద్దరికి రోల్ బాగా యాప్ట్ అయింది. సినిమా లో బడ్జెట్ అయినప్పటికీ కూడా కాస్టింగ్ విషయంలో మాత్రం మంచి కాస్టింగ్‌ని ఎంపిక చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈటీవీ విన్ వాళ్ళు ఈ సినిమానైతే ప్రొడ్యూస్ చేశారు. ఈటీవీ విన్ వాళ్ళు ఇంతకుముందు మౌలితో 'యాష్ 90' అనే వెబ్ సీరీస్ అయితే తీశారు. అందులో శివాజీ అని మౌలి గారు నటించారు. అది కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీలో మౌలి గారి బ్రదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా నవ్విస్తాడు. హీరో, హీరోయిన్‌లుగా మౌలి అండ్ శివాని గారిల కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్. చాలా బాగుంది మ్యూజిక్ కూడా. సినిమాలో ఎస్ఎస్ కంచి గారిది ఒక వీడియో క్లిప్ ఉంటుంది. ఆ వీడియో క్లిప్ చుట్టూ ఒక 15 మినిట్స్ కామెడీ అయితే ఉంటుంది. కామెడీ పోర్షన్ మాత్రం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. సెకండ్ హాఫ్‌లో కూడా ఒక కామెడీ సాంగ్ అయితే ఉంటుంది. ఆ కామెడీ సాంగ్ కూడా సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఆ సాంగ్ కోసం మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తది. అంత బాగా డిజైన్ చేశారు ఆ సాంగు. ఆ సాంగ్ వచ్చేసరికి 10 మినిట్స్ వరకు ఉంటుంది. కానీ సాంగ్ మాత్రం హిలేరియస్‌గా ఉంటుంది. స్టోరీ పరంగా క్యారెక్టర్స్ యొక్క ఏజ్ పెరుగుతది. కానీ అక్కడ మాత్రం మౌలి గారు అంత పెర్ఫార్మన్స్‌లో మెచ్యూరిటీ చూపించలేదు. ఇంకొంచెం మెచ్యూర్డ్‌గా యాక్ట్ చేసుంటే బాగుండేది. ఈ సినిమాలో కొన్ని మీమ్స్, కొన్ని డైలాగ్స్ అయితే వాడారు. అవి కూడా చాలా బాగున్నాయి. కామెడీ అయితే పండించాయి. ఎస్పెషల్లీ ఆంటీ, అంకుల్ అనే 2 పదాలని చాలా బాగా వాడుకున్నారు. ఆ 2 పదాల చుట్టూ చాలా కామెడీని అయితే క్రియేట్ చేశారు. ఇంటర్మీడియేట్‌లో నిబ్బగలు చేసే ప్రతి పనిని ఇందులో చూపించారు కామెడీ జోడించి. పోయిన వారం ఒక మంచి సినిమా రిలీజ్ అయింది. అదే 'సుందరకాండ'. దాని తర్వాత ఈ వారం కూడా ఒక మంచి సినిమా రిలీజ్ అయింది. అదే 'లిటిల్ హార్ట్స్'. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ కలిసి చూడవలసిన సినిమానే. పోతే అక్కడక్కడ అడల్టరీ జోక్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్‌తో మాత్రం వెళ్తే ఈ సినిమాని సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా మీకు బోర్ కొట్టదు. సినిమా మ్యూజిక్ పరంగా గాని, క్వాలిటీ పరంగా గాని మీకు ఎక్కడా బోర్ కొట్టదు. క్యారెక్టర్స్ కూడా ఫ్రెష్ క్యారెక్టర్స్ కాబట్టి అందరిని చూస్తుంటే కొత్త వాళ్ళని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా ఫ్రెష్ సినిమా చూసినట్టు అనిపిస్తుందనమాట. సినిమా మొత్తం కూడా కామెడీ చుట్టూనే తిరుగుతుంది. ఎక్కడ బోర్ కొట్టదు. అట్లని ఎమోషన్ సీన్స్ లేవని కాదు. ఆ ఎమోషన్ సీన్స్ కూడా ఉండే వరకే ఉన్నాయి. ఎక్కడ లిమిట్‌లు దాటైతే లేవు. ఉండాల్సిన వరకైతే ఉంటాయి. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే చాలా బాగుంది. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది.